తొందరలో కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. 87 రోజులే లెక్క పెట్టుకోండి. ఇంకా ఈ రోజు నుంచి 87 రోజులు కౌంట్ డౌన్ ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. ఈ అమరావతి నుంచే ప్రారంభిస్తున్నాం. లెక్క పెట్టుకోమంటున్నా. అప్పుడే ఆ సిమ్టమ్స్ కూడా ప్రారంభమైన అమరావతి కనపడి వస్తున్నాయి. సిమ్టమ్స్ కూడా మంచి రోజులు వస్తాయని శుభ గడియలు తలుపు తట్టే పరిస్థితికి వచ్చింది. అందుకే ఇప్పుడిప్పుడే ఎక్కడికక్కడ ప్రజల్లో కూడా ఒక నూతనమైన ఆశ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. మనం ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఒకటి కాదు, చాలా ప్లే కార్డ్స్ అన్ని కూడా మనం ఇచ్చేసాం. రాజకీయ హింసని, అక్రమ కేసుల్ని, మోసపు హామీల్ని, బడుగు బలహీన వర్గాలు ఉసురుదీస్తున్న మదాన్ని, ఇంకొక పక్కన మీరు చూస్తే ఒకటి రెండు కాదు, జగన్ అహంకారాన్ని కూడా ఈ బోగులో తగలబెట్టాం. ఒక అహంకారాన్ని, పేదల్ని పట్టి పీడిస్తున్నటువంటి ధరల పెరుగుదల, అంగన్వాడీ ఈరోజు పండగ పూట కూడా రోడ్డు మీద ఉండే విధంగా నిలబెట్టాడంటే, ఆడబిడ్డల్ని రోడ్డు పాలు చేశాడంటే, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయలేదంటే అది ఈ ప్రభుత్వం యొక్క అహంభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క యువత తమ్ముళ్ళు చాలా హుషారుగా ఉన్నారు, కానీ మీకు ఉద్యోగం మాత్రం లేదు, జాబ్ లేదు. నిరుద్యోగ సమస్యను కూడా తగలబెట్టాం. భవిష్యత్తులో ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి జనసేన, తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా మీకు అందరికీ చేస్తున్నా. ప్రజల కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు అన్ని కూడా ఈరోజు ఈ బోగులో తగలేశాం. అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. మన సంస్కృతి సాంప్రదాయాలు మీరు ఒకసారి చూస్తే, ఒక పక్క ఈరోజు భోగి, రేపు సంక్రాంతి. సంక్రాంతికి మళ్ళా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు రావాలని మన పెద్దలను ఒకసారి పూజలు చేసి నివాళులర్పించి మళ్ళా మన కొత్త క్రాంతుల కోసం ముందుకు పోయే పండుగ. మన సంస్కృతిలో ఇంకో భావం చూస్తే ఎల్లుండు కనుమ పండుగ రోజున పశువులకు కూడా పూజలు చేసి పశు సంపద పెరగాలని, తద్వారా పాడి పంటలే కాదు పశు పంటలు కూడా, పశు సంపద పెరగాలని మనం మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. పరిస్థితికి వస్తున్నాం. ఇలాంటి ఒక సుసంపన్నమైనటువంటి సంస్కృతి సాంప్రదాయం తెలుగు వారి సొంతం. దాన్ని నేను గర్వపడుతున్నా. కానీ ఈరోజు నాకు ఒక బాధ కూడా ఉంది. ఈరోజు పండుగ కూడా సరిగా జరుపుకోలేని పరిస్థితిలో పేదవాళ్ళు ఉండే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మీరు చూస్తే ఒకప్పుడు సంక్రాంతి కానుకిచ్చేవాళ్ళం. 6 రకాల వస్తువులతో సంక్రాంతి కానుకిచ్చాం. అదే మరి క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం. ఈరోజు పండుగ జరుపుకోవాలంటే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఒకటి కాదు, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి. పెట్రోల్, డీజిల్ పెరిగింది, కరెంటు ఛార్జీలు పెరిగాయి, పన్నులు పెరిగాయి. ఇంకా మీరు చూస్తే పేదవాడు బతికే పరిస్థితి లేకుండా పోయింది. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకునే ప్రభుత్వం ఇది. రేపు రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి సంపద సృష్టించి మీకు 15 రూపాయలు ఇచ్చి ఆ 15ని 100 రూపాయలు చేసే విధానం, 100ని 1000 రూపాయలు చేసే విధానం, 1000ని 10,000 రూపాయలు చేసే విధానం, పేదవాడికి సంపద సృష్టించడం ఏకైక ధ్యేయంగా ఈ 2 పార్టీలు ముందుకు పోతాయి. చాలా మంది కనిపిస్తుంది. ఒకే ఒక ఉదాహరణ, ఈరోజు మీరు 35,000 ఎకరాలు భూమి ఇచ్చారు. తిరిగి మీకు అందరికీ ల్యాండ్ పూలింగ్ లో భూమి ఇచ్చాం.
మిగిలిన భూమి ఇక్కడ కావాల్సిన రోడ్లకు గాని పార్కులకు గాని కొన్ని ప్రభుత్వ సంస్థలకు గాని కొన్ని ప్రైవేటు సంస్థలు రావాలంటే వాళ్ళకి ఇవ్వడానికి కూడా భూమి పెట్టుకుని ఇంకా 8,000 నుంచి 10,000 ఎకరాలు మిగులుతుంది. ఆ 8,000 ఎకరాలు 10,000 ఎకరాలు అమ్మితే ఒకప్పుడు నేనున్నప్పుడైతే బిగినింగ్ లోనే 10 కోట్ల ఎకరా అమ్మింది. ఇప్పుడు తగ్గిపోయింది, మళ్ళా పెరుగుతా ఉంది. నిన్న మొన్న పెరిగే సిమ్టమ్స్ కనపడొస్తున్నాయి. అంటే మళ్ళా తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుందని ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు. అందుకే ఒక ఆశ కూడా పెరిగింది.